హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ ఉమా ప్రవీణని. సంకదింపు ఎలా తీసుకోవాలి అదిగోనండి. నెక్ గీసాను, బ్యాక్ సైడ్లోన షోల్డరు పొడవు లూజు ఎగస్ట్రా క్లాత్ గీసాను. సంకదింపు ఎలా తీసుకోవడం చూపిస్తున్నాను చూడండి. సంకదింపు తీసుకోవాలి అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలండి. అదిగోనండి, బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి సంకదింపు. అది కరెక్ట్ కొలత వస్తుందండి. నేను గీసాను ఆల్రెడీ, మీకు చూపించడానికి నేను మళ్ళీ కొలతలు పెడుతున్నాను. అదిగోనండి, కుట్లకు దానికి తర్వాత ఫ్రంట్ సైడ్ పెడతాను చూడండి ఒకసారి. ఫ్రంట్ సైడ్కు బ్యాక్ సైడ్కు తేడా వస్తుంది సంకదింపు. అదిగోనండి, బ్యాక్ సైడ్ కొలతలకి ఫ్రంట్ సైడ్ కొలతలకి తేడా చాలా 1/2 ఇంచు తేడా వచ్చింది. కుట్లకి మనకి ఎగస్ట్రా క్లాత్ కాక పైన మళ్ళీ 1/2 ఇంచు వచ్చింది. అదిగోనండి, ఇది క్రాస్ కటింగ్ అయితే అలా వస్తుందండి. అదిగోనండి, అది తప్పు, రాంగ్ అండి. అందుకు అక్కడ నేను ఇంటి మార్క్ పెట్టాను, ఇక్కడ రైట్ మార్క్ వేసాను. ఎప్పటికీ ఫ్రంట్ సైడ్ మాత్రం సంకదింపు తీసుకోవద్దండి. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే సంకదింపు చూసుకోవాలి. అదిగోనండి, ఎన్నిసార్లు చూసినా ఒకటే కొలత కరెక్ట్గా వస్తుంది. తప్పక బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోండి. ఇది ఓన్లీ కొత్త వారి కోసమేనండి, కొత్త పిల్లలు. అందుకోసము ఒకసారి చూపిస్తున్నాను తేడా రాకుండా. ఈ సంఖ సరిగా స్టిచ్ కావడం లేదక్క, 2 సెట్ కాలేదంటారు కదా. అదిగా సంఖ సెట్ కావడానికి 6 ఇంచు పెట్టానండి సంఖదింపు, 6. తర్వాత మనం నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 అండి. ఏమంటే అది నేను టేప్ బాగాలేదు, మీకు కనిపించట్లేదు, అది 5.5 తీసుకొని అలా సెట్ చేసుకోవాలి. అదిగోనండి, అక్కడ ఒక గీత గీసుకొని 1.75 కానీ 1.5 కానీ పెట్టుకోవచ్చు. 1.75 వద్దండి, 1.5 మస్తు. ఆ రౌండ్ స్కేల్ ఉంటే అలా గీయండి, కరెక్ట్గా వస్తుంది. అదిగోనండి, అది ఆ కొలత కరెక్ట్, సంకదింపు కరెక్ట్గా ఉందా లేదా, కుట్ల వరకు నీట్గా వచ్చిందా లేదా చూసుకోవడానికి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే చూసుకోవాలండి. బ్యాక్ సైడ్ బ్లౌజును సంకదింపు కూడా చూసుకోవాలి. ఫ్రంట్ పెట్టొద్దండి, ఫ్రంట్ పెడితే మనం ముందు కొలిస్తాం కదా సంకదింపు, అట్లా తేడా వస్తుంది. కాబట్టి బ్యాక్ సైడ్ మాత్రమే చూసుకుంటే కరెక్ట్ కొలతలు వస్తాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.